ఎస్ బొల్షెట్టి సత్య గారు, కొన్ని వార్తాపత్రికలు కొన్ని వార్తా సంస్థలు సార్ ఇండైరెక్ట్గా కొన్ని లీడ్స్ ఇస్తున్నాయి 24, 25, 27. అసలు ఈ లీడ్స్కు గల ఆజ్యాలు ఎక్కడొస్తున్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి సోర్స్ ఏంటి, జనసేన పార్టీ అంతర్గతంగా చర్చించుకున్నటువంటి అంశాలు ఏంటి, ఈ ఫిగర్స్ ఎట్లా బయటకు వస్తున్నాయి, అవి ఏ సమీకరణాలతోని ఏ క్యాల్కులేషన్స్తోని ఆ వార్తాపత్రికలు వార్తలు రాస్తున్నాయి. జనసేన పార్టీ ఖండించలేదంటనంటే జనసేన పార్టీ న్యాయకత్వం వాటి మీద కూడా ప్రజలు శంకించేటటువంటి ప్రమాదంలో పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా స్పందిస్తారండి దీనిపై? I don't want to take the name of the newspaper. I don't want to take the name of the YouTube channel or XYZ. తీసుకోండి. Yes, I don't want to take. కానీ మీరు ఎందుకు స్పందించడం లేదు, మీరు ఎందుకు ఖండించలేదు? జనాభా ప్రాతిపదికమైన సీట్ల సర్దుబాటు జరుగుతుందంటని చెప్పి జనసేన పార్టీ అధికారికంగా స్పందించవలసినటువంటి అవసరం, ఆవశ్యకత, అర్జెన్సీ ఇప్పుడున్నది. సార్ ఉంది, కానీ ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే శ్రీశైలం గారు, ఒక వార్తని ఖండించడం, వార్తను వదిలేస్తే దాని అంతా చచ్చిపోతుంది. దాన్ని ఖండించడం మొదలు పెడితే రెండో రోజు ఇంకో డిబేట్ స్టార్ట్ అవుతుంది. నేను ఇందా చెప్పాను, మొట్టమొదట అది ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ఐదర్ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ చెబితేనే అది కరెక్ట్, మిగతా ఎవరు చెప్పినా కరెక్ట్ కాదు. ఇందాక మొదటి పేర మన ఎవరు హరిరామ్ జోగే గారు లెటర్ రాసిన దాంట్లో ఈ రకమైన ఏకపక్షమైన వార్తలు ఎవరిని ఉద్ధరించడానికి ప్రకటించారో ఆయా పార్టీల శ్రేణిలో గమనించాలి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఆయన చెప్పారు, ఎవరిని ఉద్ధరించడానికి తప్పుడు వార్తలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి? ఎప్పుడైనా సరే 1955 నుంచి పెద్దలు పుల్లారావు గారు ఉన్నారు, 55 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే ఇంత అడ్వాన్స్గా క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసామండి? ఎప్పుడైనా నామినేషన్స్ ఎప్పుడు ఎలక్షన్స్ డిక్లేర్ అయిన తర్వాత ఆ వీక్లో క్యాండిడేట్స్ని అనౌన్స్ చేసేవారు. People used to vote for the parties, not for the individuals. So individual need not go to every house and get recognized. First thing ఏంటంటే పార్టీ, ఇప్పుడు ప్రజలు ఇవాళ జనతా పార్టీ గెలిచింది అంటే జనతా పార్టీ వెళ్ళి ఇంటింటికి వెళ్ళదు కదండి. ఆ రోజు 77లో ప్రజలందరూ తిరగబడ్డారు. ఒక వీల్ చైర్ మీద ఉన్నాడు ఆయన, మన హెలికాప్టర్లు వేసుకొని అన్ని ఊర్లు తిరిగారా. ప్రతి వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు మా వీధి వచ్చేయాలి, పవన్ కళ్యాణ్ గారు మా ఊరు వచ్చేయాలి. కాదు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ఆ ఊరు వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు భావజాలం ఆ ఊరు వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు కాదు, పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఓట్లు రావు. కాబట్టి చాలా మందికి అర్థం కాదు ఏంటంటే ఈ న్యూస్ పేపర్లు వీళ్ళన్నింటినీ ఖండిస్తూ పోయేదానికంట వాళ్ళు ఇష్టం వచ్చిన పైచ్యం మామూలుగా కాదు. నాకే ఎవరో ఫోన్ చేసి అడిగారు, ఏంటి సార్ మీ పేరు లేదేంటండి లిస్టులోనేనని. అంటే చెప్పండి. అంటే మీరు ఎంపీగా చెప్తారు. అదే ఇప్పుడు బేసిక్ ఏంటంటే సార్ పార్టీలో చెప్పండి. నేను ఆస్పిరెంట్ కాదండి, ఎంపీగా నేను 2014లో కంటెస్ట్ చేశాను విశాఖపట్నం. మై ఇంటెన్షన్ ఇస్ టు విజయమ్మ గారు మరి హరిబాబు గారు ఉన్నప్పుడు మీరు కాంటెస్టెంట్ లో ఉన్నారు విశాఖపట్నం. మధ్యాహ్నం 1 గంట వరకు నేనే లీడింగ్ లో ఉన్నాను, వీళ్ళిద్దరు ట్రైనింగ్ లో ఉన్నారు. అంటే అది కూడా ఏంటి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ₹1 ఇవ్వకుండా, ₹1 ఇవ్వకుండా నాకు ఇక్కడ మంత్రులు వచ్చింది, డిఫెన్స్ మినిస్టర్కి వచ్చిన దానికంటే నాకు 3 రెట్లు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఏంటి ఇన్ని ఓట్లు ఎలాగ వస్తున్నాయి. నేను తిరిగింది కూడా ఒక ఎస్కాట్ నియోజకవర్గం ఒక్క దగ్గర తిరిగాను. నాకు టికెట్ లాస్ట్ మినిట్లో వచ్చింది. నేను 7 నియోజకవర్గాలు తిరగలేదు ఎంపీగా, ఒక నియోజకవర్గంలో తిరిగాను. అక్కడి నుంచే 30,000 ఓట్లు ఒక్క నియోజకవర్గం నుంచే నేను ఎక్కడైతే తిరిగానో అక్కడి నుంచి వచ్చినాయి. అప్పుడు కాంగ్రెస్కి అంత మైనస్ ఉన్నా కూడా ఎందుకు వచ్చినాయి, ₹1 వేయకుండా ఎందుకు వచ్చినాయి అంటే దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రెడీ టు సపోర్ట్ ద కాజ్, ద చేంజ్. అటువంటి పీపుల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడొద్దు అంటారంటే మాకు ఒకటి చెప్తారండి, సార్ ఇది వచ్చింది అంటే ఖండించొద్దండి వదిలేయండి అని. ఎందుకంటే మనం శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మనం యూట్యూబ్లో ఒక చిన్నది ఒకసారి ఆవిడ తిడితే మనం 100 సార్లు ఆ వీడియోని పెట్టి మనం తిడుతున్నాం, దాన్ని ప్రాపగేట్ చేస్తున్నాం. మీకు ఈ సందర్భంగా నేను ప్రైమ్ నైన్ యాజమాన్యాన్ని నేను మెచ్చుకుంటానండి. నా పార్టీ తరపుని యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ ఓటర్ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది పంచాయతీ ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజలకు తెలియజేసింది కేవలం ప్రైమ్ నైన్ అండి. యూ కీప్ దట్, యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ జనసేన, మీరు జనసేన గురించి చేయలేదు ఆ రోజు. దీని నిజం, దీన్ని ప్రజలకు తెలియజేయాలి, మార్పు వస్తుంది. మేము ఒకటి చెప్తానండి, 2-3 ఏరియాల్లో మేము ఒకటి టికెట్ ఇస్తే వాళ్ళు వైసీపీతో కుమ్మకైపోయి మీరు వైసీపీకి ఓటు వేయండి అని వాళ్ళ కారులో తిరిగారు జనసేన అభ్యర్థి. కానీ ప్రజలు అక్కడ జనసేనకి ఓటేశారు.
అంటే మాకు ఓటు వేయొద్దన్నా ఓటేశారు. ఎప్పుడైతే ప్రజలు నిర్ణయించుకుంటారో ఆపే శక్తి ఎవరికి ఉండదండి. పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నది ఆ మార్పు. చాలా మంది ఏమనుకుంటారంటే 10 ఏళ్ళు అయింది మీరు ఏం చేస్తున్నారని. 10 ఏళ్ళు అయింది, వీఆర్ చేంజింగ్ ద పీపుల్, వీఆర్ చేంజింగ్ ద సిస్టమ్. అది ఎంత ఈజీ కాదు. పెద్దలు తెలుసు, పుల్లారావు గారిని అడిగితే చెప్తారు ఇట్స్ నాట్ ఈజీ. పుల్లారావు గారు ఇదివరకు కంటెస్ట్ చేసినప్పుడు నాకు డబ్బులు ఎంత ఇస్తారని ఎవరు అడిగేవారు. అది డబ్బుల గురించి ఏంటయ్యా, నేను మీ గురించి ఢిల్లీలో పోరాడతాను, నాకు ఓటేయండి, నేను ఎంపీ అవుతాను, మీ గురించి మాట్లాడతాను, ఎవరు పట్టించుకోవాలి. ఎవరిని ఇప్పుడు మర్డర్ చేసే వాళ్ళని, హత్యలు చేసే వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు అది కరెక్టే. నేను చెప్పింది ఏంటంటే మనం డబ్బులు అది కాదు పుల్లారావు గారు, అది కాదు నేను చెప్పేది ఏంటంటే జనాలు వచ్చి డబ్బులు ఓట్లు కొనడానికి డబ్బులు ఇవ్వడం అలాంటివి మనం చెయ్యం. కానీ ఇప్పుడు ఏమంటే అంటే మీకు నాకు సంబంధించి మన హార్డ్ అండ్ మనీ పూర్తిగా పోతే చాలా సెట్ బ్యాక్స్ వస్తాయి. అది మాత్రం మీరు సీనియర్ లీడర్ యూ షుడ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఐడియలిజం అనేది ప్రాక్టికల్ కి ట్రేడ్ ఆఫ్ ఉండాలి, కొద్దిగా ఉండాలి ప్రాక్టికల్ పాలిటిక్స్. బట్ ఐడియలిజం ఆల్సో ఇస్ సమ్వేర్ ఇట్ షుడ్ బి. అందుగురించిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఏంటంటే మిక్స్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ ఎవ్రీబడి షుడ్ విన్. అదే కంటెస్టెంట్ అంటేనే గెలాలి, ఇదే ఆలోచన, ఇంకేం లేదు. మన ఐడియాలజీకి ఈసారి ఎన్ని ఓట్లు వస్తాయో చూడడానికి ఆయనకి ఇష్టం లేదు. ఈసారి ఎవరైనా సరే గెలాల్సిందే. అది బొలిశెట్టి సత్య అయినా గెలాల్సిందే, ఇంకొకరైనా గెలాల్సిందే, గెలకపోతే లేదు. నేనేమంటే ఇందాక మీరు అడిగిన దానికి ప్రశ్నకు సమాధానం ఏంటంటే నేను క్యాండిడేట్ అని అనుకుంటే, ఇప్పుడు మీ దాంట్లో రెగ్యులర్గా నేను ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాను. గేదెల శ్రీనుబాబు విశాఖపట్నం ఏ పార్టీకైనా వస్తాడని ఇప్పుడు ప్రైమ్ 9లో ఇందాక వార్తలు చూస్తున్నప్పుడు చూసా. ఆయన ఇదివరకు నా తమ్ముడు లాంటాడు, ఇదివరకు వచ్చాడు, అడిగాడు, మన పార్టీ టికెట్ ఇచ్చాం, వదిలేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు నౌ హీఈస్ అండర్స్టాండింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ జనసేన. లేదు జనసేన చాలా బాగుంది, జనసేన అన్నయ్య గారు మళ్ళీ మనం వద్దామా అన్న పద్ధతిలో ఉన్నారు. ఇప్పుడు బేసిక్ ఏంటంటే జనసేన వెనకతల జనం పరిగెట్టడానికి కారణం ఏంటంటే దెర్ ఇస్ ఎ హ్యూమన్ షీల్డ్ అండి. ఎంత డబ్బు ఉన్నా కూడా హ్యూమన్ షీల్డ్ అనేది రాదు. హ్యూమన్ షీల్డ్ అనేది ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల, వాళ్ళ జన సైనికుల వల్ల వచ్చింది. అటువంటి హ్యూమన్ షీల్డ్ ప్రొటెక్షన్, హ్యూమన్ ప్రొటెక్షన్ లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో అసలు ఎన్నికలు చేయలేమండి. ఎంత డబ్బు